ఈ వీడియోలో మనము ఆర్టికల్కు సంబంధించి ముఖ్యంగా దా యొక్క యూసేజ్ను తెలుసుకోబోతున్నాం. అంటే దాను ఎక్కడ ఉపయోగించాలి. ఆల్రెడీ ఈ క్లాస్ కంటే ముందు మీకు నేను యాన్కు సంబంధించి చెప్పి ఉన్నాను. సో ఒకసారి గుర్తు చేస్తూ ఆ లాజిక్ను దాను ఉపయోగించే లాజిక్ మీద ముఖ్యంగా ఫోకస్ చేద్దాము. సో గమనించండి, మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాన్ వస్తే ఏ వచ్చినట్టే. యాన్ అనేటువంటిది ఓవెల్ సౌండ్స్ AEIOU. సో వీటి ముందు కనుక మనం ఈ లెటర్స్ తోటి, లెటర్ కాదు సౌండ్ తోటి కనుక ఒక వర్డ్ స్టార్ట్ అయినట్లయితే దాని ముందు మనం యాన్ ఉపయోగిస్తామని నేర్చుకున్నాము. అవి కాకపోతే ఏ ఉపయోగిస్తాము. కానీ దా విషయంలో కొన్ని పర్టికులర్ లాజిక్స్ ఉంటాయి, అవి తెలుసుకుంటే క్లియర్ అయిపోతుంది. సో ఇలా చెప్పడం కాకుండా బిట్ వైజ్ నేను చెప్పుకుంటూ వెళ్తా, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్, ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ బిట్ వచ్చేసి డాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, డాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమొస్తుంది? ఏ అండ్ ద నో ఆర్టికల్. సో ఇక్కడ గమనించండి, జనరల్గా మనం ఏమనుకుంటాం, సన్ అంటే ఎస్ తోటి స్టార్ట్ అయింది, అంటే ఇది AEIOU అనేటువంటి ఓవెల్స్లో లేదు కాబట్టి మనం ఏ సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏ సెలెక్ట్ చేయకూడదు. ఏ ఎందుకు సెలెక్ట్ చేయకూడదు అంటే సన్ అనేటువంటిది యూనిక్ థింగ్, అంటే యూనివర్సల్లో ఒక్కటే ఉన్నటువంటి థింగ్. సో అటువంటి వాటి ముందు మనము ఏం ఉపయోగించాలంటే దా ఉపయోగించాలి. ఈ విశ్వంలో ఒక్కటే ఉంది అది అన్నప్పుడు మనం వాటి ముందు ఏం ఉపయోగించాలి? దా ఉపయోగించాలి. అందుకే ఇక్కడ గమనించండి, డైరెక్షన్ ఈస్ట్, ఈస్ట్ ముందు ఏం ఉపయోగించాం? దా ఉపయోగించాము. సో ఇంకా ప్రపంచంలో ఈ విశ్వంలో ఒకటే ఉన్న ఏమున్నాయి? సన్ కావచ్చు, మూన్ కావచ్చు, నెక్స్ట్ వరల్డ్ కావచ్చు, లేదంటేనేమో ఎర్త్ కావచ్చు. సో ఈ విధంగా ఈ గ్రహాలన్నిటి కూడా మనము ఏం ఉపయోగిస్తామంటే దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. రైట్, సో ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. హీ ఈస్ గోయింగ్ టు డాష్ హాస్పిటల్ టు మీట్ హీస్ ఫ్రెండ్. టు మీట్ హీస్ ఫ్రెండ్. సో ఇక్కడ హాస్పిటల్ ఉంది కాబట్టి మనం ఏం ఉపయోగించేస్తామంటే హాస్పిటల్, హా సౌండ్ కాబట్టి ఏ ఉపయోగిస్తాం. ఓకే, సో ఏ ఉపయోగిస్తాం కాబట్టి మనం ఏం చేసేస్తాం, వెంటనే ఏ అని పెట్టేస్తాం. కానీ అక్కడ అలా పెట్టకూడదు. అక్కడ ఏమొస్తుందంటే దా వస్తుంది. దా ఎందుకు వస్తుందంటే లాజిక్, ఇవి దాకు సంబంధించిన లాజిక్స్ పక్కాగా దాకు సంబంధించినవి అన్నీ నేర్చుకోవాల్సిందే. ఇక్కడ దా ఎందుకు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈస్ గోయింగ్ టు హాస్పిటల్ అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవ్వనప్పుడు హీ ఈస్ గోయింగ్ టు ఏ హాస్పిటల్ అని పెట్టుకోవచ్చు. కానీ అదనంగా ఇన్ఫర్మేషన్ అంటే ఇతను ఎందుకు వెళ్తున్నాడో పర్పస్ చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు వెళ్తున్నాడో కారణం చెప్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? హీఈస్ గోయింగ్ టు హాస్పిటల్ టు మీట్ హీస్ ఫ్రెండ్. సో వాళ్ళ ఫ్రెండ్ను కలవడానికి. ఆ విధంగా కారణం కనుక చెప్పినట్లయితే, నేను కాలేజీకి వెళ్తున్నాను ఎందుకంటే కాలేజీ ఫీజు కట్టడానికి. సో ఈ విధంగా కారణం, రీజన్ కనుక చెప్పినట్లయితే అప్పుడు మనం అక్కడ ఇచ్చినటువంటి నౌన్ ముందు ఏం ఉపయోగించాలంటే దా అనేటువంటిది ఉపయోగించాలి. అందుకే చూడండి, ఇక్కడ స్పెసిఫిక్గా హాస్పిటల్ అని చెప్పాను. ఓకే, సో అటువంటి సందర్భాల్లో మనము దా ఉపయోగించవలసి ఉంటుంది. అర్థమైంది కదా లాజిక్? మళ్ళీ ఒకసారి చెప్తాను. రీజన్ కనుక మెన్షన్ చేసినట్లయితే, ఇదే లాజిక్, ఇదంతా వద్దు. రీజన్ కనుక మెన్షన్ చేస్తే అక్కడ మనము దా అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. రీజన్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ను తీసుకోవాలి. రీజన్ ఉంటే ఆ రీజన్ బట్టి మనం దా ఉపయోగించాలి, అంతే రీజన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? దా అవుతుంది. సో హీ ఈస్ గోయింగ్ టు ద హాస్పిటల్ టు మీట్ హీస్ ఫ్రెండ్. నెక్స్ట్ చూడండి, డాష్ గంగా ఈజ్ ఏ హోలీ రివర్. రైట్, సో ఇక్కడ ఏం ఉపయోగించాలి? గంగా ఈజ్ ఏ హోలీ రివర్. సో ఇక్కడ ఏం ఉపయోగిస్తాం మనము? రివర్ అనేటువంటిది ఉంది కాబట్టి, అది కూడా పవిత్రమైనది కాబట్టి, సో వాటి ముందు మనం రివర్స్ ముందు ఏం ఉపయోగిస్తామంటే దా ఉపయోగిస్తాం. రివర్స్ ముందు, ఓషియన్స్ ముందు, సీస్ ముందు మనం ఏం ఉపయోగించాలి? దా ఉపయోగించాలి. వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, లేక్స్ ముందు ఉపయోగించకూడదు. మళ్ళీ లేక్స్ కాకుండా వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, రివరు, ఓషియను, సీస్, వాటి ముందు మనము దా ఉపయోగించాలి. ఓకే, అందుకే ఇక్కడ ఇచ్చాను చూడండి, రివర్ ఆల్వేస్ టేక్స్ దా. నెక్స్ట్
దిస్ ఈజ్ డాష్ బుక్ ఐ టోల్డ్ యూ అబౌట్. ఇగో ఈ బుక్కే నేను చెప్పాను చూడు, అది ఈ బుక్కే అని చెప్పేటప్పుడు అంటే మనం ఏం చేస్తున్నాం, స్పెసిఫిక్గా ఇగో ఈ బుక్కే అని చెప్తున్నాం. సో ఆ విధంగా స్పెసిఫిక్గా కనుక చెప్పినట్లయితే, ప్రత్యేకంగా కనుక చెప్పినట్లయితే అప్పుడు ఏం ఉపయోగిస్తాం, దా అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. దా అంటేనే డెఫినేట్ ఆర్టికల్, డెఫినేట్గా చెప్పేటువంటి ఆర్టికల్. సో డెఫినెట్గా చెప్పేటువంటి ఆర్టికల్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, దా అవుతుంది. అంటే ప్రత్యేకంగా ఇగో ఇదే, నువ్వు అడిగింది ఏదైతే ఉందో అది ఇదే, నేను నీకు చెప్పింది ఏదైతే ఉందో అది ఈ పుస్తకమే. సో ఆ విధంగా మనం స్పెసిఫిక్గా చెప్పినట్లయితే అప్పుడు దా అనేటువంటి ఆర్టికల్ను మనము ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్, డాష్ హిమాలయాస్ ఆర్ ద హైయెస్ట్ మౌంటైన్స్. సో ఇక్కడ టూ లాజిక్స్ చెప్తాను ఇక్కడ. డాష్ హిమాలయాస్ ఆర్ ద హైయెస్ట్ మౌంటైన్స్. హిమాలయాస్ అనేటువంటివి హైయెస్ట్ మౌంటైన్స్. చూడండి, హిమాలయ అనం మనము ఏమంటాము, హిమాలయాలు ఫ్లూరల్. సో ఆ విధంగా ఫ్లూరల్స్ ఉండాలి దా ఉపయోగించాలంటే. అదేవిధంగా ఇది స్పెషల్, ప్రత్యేకంగా అంటే ఒక్కటే ఉంటుంది కాబట్టి అప్పుడు మనము దా ఉపయోగిస్తాము. దా హిమాలయాస్ అనాలి, హిమాలయాస్ అనొద్దు, దా హిమాలయాస్ అని చెప్పాలి. అదేవిధంగా లాస్ట్కు ఏదైనా ఒక వర్డ్ ఈఎస్టీ తోటి, యాడ్జెక్టివ్ కనుక ఈఎస్టీ తోటి ఎండ్ అయితే అప్పుడు మనము దా ఉపయోగించాలి. రైట్, ఇక్కడ దా పెట్టేస్తాము. అదేవిధంగా యాడ్జెక్టివ్ కనుక సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అంటాం వీటిని. సో అవి ఈఎస్టీతో ఎండ్ అయ్యేటువంటి పదాల ముందు మనం ఆ యాడ్జెక్టివ్స్ ముందు దా ఉపయోగిస్తాం. అందుకే ఇక్కడ ద హైయెస్ట్ అన్నాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, దా అవుతుంది. రైట్, సో ద హిమాలయాస్ ఆర్ ద హైయెస్ట్ మౌంటైన్స్. నెక్స్ట్, I met dash boy you are talking about. నువ్వు మాట్లాడుతున్నటువంటి ఆ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో, ఓకే, అతన్ని నేను కలిశాను. ఇంతకుముందు బిట్టు కూడా చెప్పుకున్నాం కదా, అంటే స్పెసిఫిక్గా అతన్ని మనము చెప్తున్నాం ఇక్కడ. ఆ విధంగా కనుక స్పెసిఫిక్గా చెప్తే అప్పుడు మనం ఏం ఉపయోగించాలి, దా ఉపయోగించాలి. అంటే ఆర్టికల్ విషయంలో ఓకే, ఏ యాన్ అయితేనేమో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ను చూసుకుంటే సరిపోతుంది. కానీ దా వాడాలి అంటే దా గనక అక్కడ ఆన్సర్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి అంటే తప్పకుండా సెంటెన్స్ మొత్తాన్ని చదవాలి, ఇచ్చినటువంటి క్వశ్చన్ మొత్తాన్ని చదవాలి, దాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. అది దా విషయంలో. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాడు కాబట్టి దా ఉపయోగించవలసి ఉంటుంది. ఐ మెట్ ద బాయ్, నేను అతన్ని ఆ పిల్లగాడిని కలిశాను. ఎవరైతే నువ్వు చెప్పావో, ఎవరైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ పిల్లగాడిని నేను కలిశాను. ఆ విధంగా స్పెసిఫిక్గా కనుక చెప్పినట్లయితే దా ఉపయోగించాలి. నెక్స్ట్, ఇక్కడ గమనించండి, డాష్ తాజ్ మహల్ ఈజ్ ఇన్ ఆగ్రా. ఓకే, సో ఇక్కడ తాజ్ మహల్ అనేటువంటిది ఏంటిదంటే హిస్టారికల్ మాన్యుమెంట్. సో అంటే చారిత్రక కట్టడాలు. చారిత్రక కట్టడాల ముందు ఏం ఉపయోగిస్తాం మనము, దా ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి, చారిత్రక కట్టడాల ముందు దా ఉపయోగిస్తాం. ఈఎస్టీ తోటి వర్డ్ కనుక ఎండ్ అయినట్లయితే అప్పుడు దా ఉపయోగిస్తాం. స్పెసిఫిక్గా కనుక దీని గురించి అయినా మాట్లాడితే మనం దా ఉపయోగిస్తాం. అదేవిధంగా యూనిక్ థింగ్స్ అంటే వరల్డ్లో ఒక్కటే ఉన్న వాటి ముందు దా ఉపయోగిస్తాం. ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి రూల్స్. సో ఇక్కడ ద తాజ్ మహల్ ఈజ్ ఇన్ ఆగ్రా. నెక్స్ట్ గమనించండి, ఓన్లీ దా మీదనే ఫోకస్ చేస్తున్నాను, అది మీరు గమనించాలి. డాష్ పసిఫిక్ ఓషియన్ ఈజ్ ద లార్జెస్ట్ ఓషియన్. డాష్ పసిఫిక్ ఓషియన్ ఈజ్ ద లార్జెస్ట్ ఓషియన్. సో ఇక్కడ పసిఫిక్ ఓషియన్ అనేటువంటిది ఏంటిది, ఓషియన్ అంటే వాటర్ బాడీ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రివర్ ముందు కానీ, ఓషియన్స్ ముందు కానీ, సీస్ ముందు కానీ మనం ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాము, దా ఉపయోగిస్తాం. సో ఇక మనం సందేహపడాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక బిట్ చెప్తాను, ఈఎస్టీ తోటి ఎండ్ అయింది. గమనించండి, ఈఎస్టీ తోటి ఎండ్ అయింది కాబట్టి ముందు ఏం ఉపయోగించారు, దా. ఓకే, లార్జెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. సో ఆ విధంగా యాడ్జెక్టివ్ ఈఎస్టీతో కనుక ఉంటే దాని ముందు కూడా దా ఉపయోగిస్తాము. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. నెక్స్ట్, ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, మూన్. ప్రపంచంలో మూన్లు ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటుంది. సో ఆ విధంగా యూనిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కటే అనేటువంటిది ఉన్నటువంటి వాటి ముందు మనం ఏం ఉపయోగించాలి, దా ఉపయోగించాలి. సందేహపడాల్సిన అవసరమే లేదు, అక్కడ దానే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీఈస్ ప్లేయింగ్ పియానో. హీఈస్ ప్లేయింగ్ పియానో. ఇక్కడ ఏముంది,
పియానో ఉంది. మనం ఏం చేస్తాం, పి తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఇది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ పెట్టేసి వస్తాం, రైట్ ఆన్సర్ అనుకుంటాం. కానీ అలా కాదు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు మనం దా ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు దా ఉపయోగించాలి. ముఖ్యంగా అది ప్లేయింగ్ గురించి అయి ఉండాలి, రైట్. ఉట్టిగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాదు, అది ప్లేయింగ్ అయి ఉండాలి. సో అప్పుడు మనము ఏం ఉపయోగిస్తామంటే దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు. మళ్ళీ లాస్ట్కు మీకు అవన్నీ గుర్తుకు చేస్తాను, గమనించండి. నెదర్లాండ్స్ ఈజ్ ఏ యూరోపియన్ కంట్రీ. నెదర్లాండ్స్ ఈజ్ ఏ యూరోపియన్ కంట్రీ. సో ఇక్కడ కూడా మనము జనరల్గా ఏం ఉపయోగించేస్తాం, ఎన్ ఉంది కాబట్టి ఏ ఉపయోగిస్తాం. కానీ కంట్రీస్ విత్ ఫ్లూరల్ నేమ్స్, ఏవైతే దేశాలు ఉన్నాయో అవి కూడా ఫ్లూరల్ నేమ్స్ తోటి, చూడండి నెదర్లాండ్ అని లేదు, నెదర్లాండ్స్ అన్నాం. ఇదే లాజిక్ ఇందులో, నెదర్లాండ్స్. ఆ విధంగా ఫ్లూరల్ నేమ్స్తో కనుక ఉంటే వాటి ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాము. సో ఈ వీడియోలో అన్ని లాజిక్సే ఉంటాయి కాబట్టి దీన్ని 1-2 సార్లు చూడండి, చూస్తేనే మీ మైండ్లోకి అవి స్టోర్ అవుతాయి. సో తప్పకుండా మళ్ళొకసారి చూడండి, ఒకవేళ అర్థం కాకపోతే నెక్స్ట్ చూడండి. హీ వెంట్ టు జూ ఎస్టర్డే. అతను నిన్న ఎస్టర్డే జూకి వెళ్ళాడు. ఓకే, సో ఇక్కడ కూడా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. హీ వెంట్ టు ద జూ ఎస్టర్డే. ఎక్కడికి వెళ్ళాడు, కరెక్ట్గా జూ అని చెప్తున్నాడు. సో ఆ విధంగా స్పెసిఫిక్గా చెప్పినప్పుడు కూడా మనము అక్కడ ఏం చేయాలి, ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించవలసి ఉంటుంది. అన్ని లాజిక్లు ఉండవు, కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఉంటాయి. లాజిక్ ఉన్న దగ్గర ఏమాత్రం మిస్ చేయకుండా తప్పకుండా నేను చెప్తాను. సో లాజిక్ నుంచే ఇస్తే సంతోషం, రైట్. ఇక్కడ చూడండి, ఎర్త్ ఉంది కాబట్టి ఏం పెట్టవచ్చు, ఎర్త్ అనేటువంటిది ప్రపంచంలో ఒకటే ఉంది. సో ఒకటే ఉన్న వాటి ముందు ఏం ఉపయోగించాలి, ద. ఇక మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. సన్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది, దాని ముందు ఏముంది, ద, రైట్. ఇదే లాజిక్. నెక్స్ట్, ఐ సా హర్ ఎట్ బస్ స్టాప్ నియర్ అవర్ హౌస్. ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం మనం. ఐ సా హర్, ఆమెను చూశాను ఎక్కడ, బస్ స్టాప్ దగ్గర. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, స్పెసిఫిక్ స్టాప్ చెప్తున్నాం. ఇగో ఆ బస్ స్టాప్ దగ్గర నేను ఆమెను చూశాను అని చెప్తున్నాడు. ఆ విధంగా స్పెసిఫిక్గా కనుక చెప్తే వాటి దగ్గర ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాం, దా ఉపయోగించాలని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏమవుతుంది, దా అవుతుంది. సో ఐ సా హర్ ఎట్ ద బస్ స్టాప్ నియర్ అవర్ హౌస్. నెక్స్ట్, ఇక్కడ గమనించండి. డాష్ ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ కేరళ. సో ఇది కూడా గమనించండి, స్పెషల్గా చెప్తున్నాం ప్రైమ్ మినిస్టర్. సో ఆ విధంగా స్పెషల్గా చెప్తున్నాం కాబట్టి అప్పుడు కూడా మనము దా ఉపయోగించాలి, రైట్. ఆ సందర్భాల్లో కూడా మనము దా ఉపయోగించాల్సి ఉంటుంది. ద ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ కేరళ. ఓకే, దేశానికి ఎంతమంది ఉంటారు ప్రైమ్ మినిస్టర్స్, ఒక్కళ్ళే ఉంటారు. ఆ విధంగా తీసుకోవాలి లాజిక్, రైట్. ప్రైమ్ మినిస్టర్ ఉంది కదా, పి ఉంది కదా అని ఏ ఉపయోగించకూడదు, రైట్. సో ద ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ కేరళ. నెక్స్ట్, ఇక్కడ గమనించండి. హీ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ టీమ్, రైట్. హీ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ టీమ్. ఆ టీంలో అతనే బెస్ట్ ప్లేయర్. ఆ టీం అని మనం ఇండికేట్ చేస్తూ చెప్తున్నాం, అంటే ప్రత్యేకంగా ఆ టీంలో అతను బెస్ట్ ప్లేయర్ అని చెప్తున్నాం, రైట్. సో కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగిస్తాము, దా ఉపయోగిస్తాం. ఇంకో గమనించండి, ఇక్కడ ఈఎస్టీ ఉంది, ముందేమున్నది, దా ఉన్నది. సో ఆ విధంగా అనమాట, ఈఎస్టీ ఉంటే దా ఉపయోగించాలి. స్పెసిఫిక్గా మనకు అందరికి అర్థమయ్యేటట్టు అది అని చెప్పేటప్పుడు కూడా మనము దా ఉపయోగించాలి. నెక్స్ట్, 20th బిట్ నుంచి ప్రాక్టీస్ చేద్దాము. ఒకసారి చూడండి. డాష్ బైబిల్ ఈజ్ ఏ హోలీ బుక్. డాష్ బైబిల్ ఈజ్ ఏ హోలీ బుక్. ఏ హోలీ బుక్, యాన్ హోలీ బుక్, ద హోలీ బుక్, నో ఆర్టికల్. సో ఇక్కడ గమనించండి, ఇదేంటిది, రిలీజియస్ బుక్ అంటే మతానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి బుక్. సో ఒక మతానికి సంబంధించి పవిత్రమైనటువంటి బుక్ గురించి కనుక మాట్లాడినట్లయితే వాటి ముందు మనము దా ఉపయోగించవలసి ఉంటుంది, రైట్. ద బైబిల్ ఈజ్ ఎ హోలీ బుక్. ద రామాయణ ఈజ్ ఎ హోలీ బుక్. ఓకే, ద ఖురాన్ ఈజ్ ఎ హోలీ బుక్. ఓకే, రైట్. ఈ విధంగా మనము పవిత్రమైన పుస్తకాల ముందు దా ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్, డాష్ స్కై ఈజ్ క్లియర్ టుడే. సో ఇక్కడ స్కై ఇచ్చింది. స్కై ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటాయి. ప్రపంచం ఈ యూనివర్స్ మొత్తంలో ఆకాశం ఎంత ఉంటుంది, ఒకటే ఉంటుంది. ఆకాశము ఒకటే.
ఒకటే అన్నప్పుడు ఏం ఉపయోగించేస్తాం? ద. ఇక మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ స్కై, అండ్ స్కై, ద స్కై, నో స్కై, నో ఆర్టికల్ అని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ద స్కై ఈజ్ క్లియర్ టుడే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హీ వాక్స్ ఇన్ డాష్ సేమ్ కంపెనీ. అంటే సేమ్ ఆల్వేస్ ద తీసుకుంటుంది. హీ వాక్స్ ఇన్ ద సేమ్ కంపెనీ. సేమ్ కనుక ఉంటే అది ఆల్వేస్ ద అనేటువంటి ఆర్టికల్ను తీసుకుంటుందట. సో హీ వాక్స్ ఇన్ ద సేమ్ కంపెనీ. రైట్. సేమ్ ఉన్నప్పుడు ద వాడాలి. ఐ వాచ్డ్ డాష్ మూవీ యూ రికమెండెడ్. అంటే ఇది ప్రత్యేకంగా నువ్వు రికమెండ్ చేసిన మూవీ నేను చూసా అంటున్నాడు. సో అప్పుడు ఏమి ఉపయోగిస్తాం? ఏ, అండ్, ద, నో ఆర్టికల్. సో ప్రత్యేకంగా చెప్తున్నాం, అగో పలానా మూవీ అని అతను చెప్పాడు కదా. సో అటువంటి సందర్భాల్లో మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించవలసి ఉంటుంది. సో ఐ వాచ్డ్ ద మూవీ యూ రికమెండెడ్. నెక్స్ట్, డాష్ టీచర్ యూ మెట్ ఎస్టర్డే ఈజ్ మై సిస్టర్. నువ్వు నిన్న కలిసినటువంటి టీచర్ ఉందా? ఆ టీచర్ ఎవరో కాదు, మా సిస్టరే. చూడండి, ప్రత్యేకంగా ఈమె గురించి చెప్తున్నాడు. ఈమె ఎవరట? వీళ్ళ సిస్టర్ అట. ప్రత్యేకంగా వాళ్ళకి అర్థమయ్యేలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు కదా. కాబట్టి ఏం ఉపయోగించాలి? ద ఉపయోగించాలి. ద టీచర్ యు మెట్ ఎస్టర్డే ఈజ్ మై సిస్టర్. మీరు సెంటెన్స్ చదివితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నెక్స్ట్, వీ లీవ్ ఇన్ డాష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వీ లీవ్ ఇన్ డాష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, ఇది ఫ్లూరల్ను సూచించేటువంటి పదం. ఒక దేశం పేరు అయినప్పటికీ ఆ దేశాలన్నిటి యొక్క సముదాయం కోసం ఇది ఉపయోగిస్తాం. సో అటువంటి యునైటెడ్ గుర్తుపెట్టుకోండి. ఈ యునైటెడ్ వర్డ్ కనుక కనిపిస్తే ద ఉపయోగించాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రైట్. ఆ విధంగా కనుక యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, సో రష్యా గురించి కూడా చెప్పేటప్పుడు యునైటెడ్ కనుక వచ్చినట్లయితే ఓకే, అప్పుడు మనం ఏం ఉపయోగించాలి? ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్, ఇంతకుముందు ఆల్రెడీ ఈ క్లూ చెప్పుకున్నాం కదా, ఈఎస్టీ ఉంది. ఈఎస్టీ ఉంటే ఇక మీరు చూడాల్సిన అవసరమే లేదు. ఆన్సర్ ఏమవుతుంది? ద అవుతుంది. సో హీ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్, గమనించండి, నైలు ఏంటిది? రివర్. సో వాటర్ బాడీస్ ముందు ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాము? ద. సో ఆన్సర్ ఏమవుతుంది? ద నైల్ ఫ్లోస్ త్రూ ఈజిప్ట్. ఓకే. నెక్స్ట్ బిట్, షీ టుక్ డాష్ డాగ్ టు ద వెట్. సో ప్రత్యేకంగా ఆమె ఆ కుక్క గురించి చెప్తుంది. ఓకే, ఏ కుక్కనైతే ఆమె తీసుకెళ్ళిందో ఆ కుక్క గురించి చెప్తుంది. సో అప్పుడు మనం ఏం ఉపయోగించాలి? స్పెసిఫిక్గా చెప్పినప్పుడు ద ఉపయోగించాలి. నెక్స్ట్, ఐ లైక్ బ్లూ వన్. సో ఇక్కడ ఏం ఉపయోగించాలి? ద ఉపయోగించాలి. కామన్గా ఈ బ్లూ కలర్కు సంబంధించి వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పక్కన ఏమి ఇచ్చాడనేది చూడాలి. సో పక్కన కనుక ఇచ్చినట్లయితే ఆర్టికల్ ఉపయోగించాలి. సో అప్పుడు చూడండి, ఐ లైక్ ద బ్లూ వన్. ఆ బ్లూ వన్ అంటేనే నాకు ఇష్టం. ఓకే, సో అలా చెప్పేటప్పుడు కూడా మనము దాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్, అండమాన్స్ ఆర్ బ్యూటిఫుల్ ఐలాండ్స్. గమనించండి, అండమాన్స్ ఫ్లూరల్ ఉంది. ఫ్లూరల్ ఉన్నప్పుడు దా ఉపయోగించాలి. అండమాన్ దీవులు. రైట్, దీవులు అంటాం కదా అండమాన్. సో ఆ విధంగా ఉపయోగించేటప్పుడు, ఆ విధంగా ఫ్లూరల్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మనము ఏం ఉపయోగించాలి? ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. నెక్స్ట్, హ్యావ్ యూ సీన్ న్యూ టీచర్. ఓకే, సో ఇక్కడ న్యూ టీచర్ స్పెసిఫిక్ కాంటెక్స్ట్లో చెప్తున్నాం. నువ్వు ఇవాళ కొత్త టీచర్ని అని ప్రత్యేకంగా, అందరు టీచర్స్ అంటలేరు, కొత్త టీచర్ని అంటున్నావు. సో ఆ విధంగా చెప్పేటప్పుడు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. హ్యావ్ యూ సీన్ ద న్యూ టీచర్. రైట్. ఇవి దాకు సంబంధించినటువంటి కొన్ని లాజిక్స్, ఇంకా కొన్ని ఉన్నవి. అవి నేను ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్లో వాటిని వివరించుకుంటూ వెళ్తాను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.